జీటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన నాయకులు వెంకట సుబ్బయ్య, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి ప్రెస్ మీట్కి వచ్చిన తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర గారు, అదేవిధంగా బీజేపీ మాజీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు భరత్ గారు, ఇక్కడికి వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు కావ్య కృష్ణారెడ్డి కావల్లో పెడుతున్నాడు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున, జనసేన తరఫున, బీజేపీ తరఫున అంటేనే అవతల ఒక రకమైన వణుకు స్టార్ట్ అయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కావలిని నేను అభివృద్ధి చేశాను అని ఒక ఛానల్ అయితే మూకదంపిడిగా ఒకే విధంగా రోజు ఒకటే రకంగా చెప్తా ఉంటుంది. ఏ రకంగా ఇక్కడ అభివృద్ధి చేశారని నేను అడుగుతూ ఉన్నాను. ట్రంక్ రోడ్డు ఏదో బెంగళూరు లాగా చేస్తానని చేస్తూ మధ్యలో ఆపేశారా? అదేవిధంగా మందాడి చెరువు 100 ఎకరాలను మీ అనుయాయులు కబ్జాలు చేసి ఇక్కడ కేవలం 10-15 ఎకరాలు తీసుకొచ్చారా? అదేవిధంగా అన్న చెప్పినట్టు తుమ్మలపేట రోడ్డు 8 కిలోమీటర్లు ఎక్కడ కూడా గోచిపాతంతా తార్ రోడ్డు లేదు. మొత్తం మీ అనుయాయులు, మీ కాంట్రాక్టర్స్, మీ వాళ్ళందరూ అక్కడ రియల్ ఎస్టేట్ చేసి రాత్రింబవళ్ళు టిప్పర్స్ తిప్పి అక్కడ రోడ్డు ఎంత బదనానం చేశారంటే అంత బదనానం చేశారు. ఎక్కడన్నా ఒక తార్ రోడ్డు కొద్దిగా కనబడుతుందా? వర్షం వస్తే అక్కడ నీళ్లు వచ్చి టౌన్లోకి వస్తున్నాయి. ఎక్కడ కూడా ఇళ్లలోకి వచ్చి ప్రతి ఒక్కరూ ఆ నీళ్లతో ఇబ్బంది పడుతున్నారు. పాములు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి. అలాంటి సందర్భాలు ఎన్నో చూశాము. అదేవిధంగా మంచినీరు 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు వస్తే కానీ మంచినీళ్ళు వచ్చేసి ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా ఉంటారు. కానీ మంచినీళ్ళు అనే మాట ఇక్కడ 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వస్తున్నాయి. మంచినీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బందో అందరికీ తెలిసిన విషయమే. కానీ వస్తున్నాయా? డ్రైనేజీ ఎంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది. ఏ కాలం చూసినా, ఎక్కడ చూసినా కానీ పందులు, ఆవులు ఏమి స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. కావలిని ఇంత దరిద్రంగా చేసిన మీరు కావలిని అభివృద్ధి చేశామని డప్పులు కొట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో పిఠాపురంలో మా పవన్ కళ్యాణ్ నువ్వు ఏ విధంగా ఏదో ఒక రకంగా ఓడించాలని అక్కడ దొంగ ఈవీఎం మిషన్స్ తీసుకొచ్చి అక్కడ ఏదో చేయాలి, ఆయన ఓడించాలి అని తపన పడుతున్నారు. అది మీ వల్ల కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలి ప్రజలకు, ఇక్కడున్న అందరికీ, ప్రతి ఒక్కరూ ఇక్కడ వాళ్ళ దొంగ ప్రయత్నాలకు ఎక్కడికెక్కడ మనము ఆపాలని, ఏమాత్రం మనం ఏమారితే మనల్ని ఏమారుస్తారని ప్రతి నిమిషం అలర్ట్గా ఉండి వాళ్ళను తిట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కావలి ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని గెలిపించవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిత్రులు భరత్ కుమార్ గారికి, అదేవిధంగా జనసేన నాయకులు సమ్మన వెంకట సుబ్బయ్య గారికి, సోదరుడు
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన స్థానిక శాసనసభ్యుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నుంచి ఆయన గురించి చెప్పాలంటే మనకు రోజులు చాలు, నెలల తరబడి పడుతుంటాయి. ఇప్పుడు మన భరత్ ఇప్పించట కొంతే ఇటువంటి పుంకాలుగా ఉన్నాయి. ఈయన 2014లో శాసనసభ్యులుగా గెలిచే పాపం అయ్యా నేను ప్రతిపక్షంలో ఉన్నానయ్యా, అధికార పార్టీలో లేను, అధికార పార్టీలో కనుక ఉంటే మొత్తం కావాలని తల్లకిందులు చేసి బెంగళూరుని చేసేవాడిని అని పాపం నంగి కబుర్లు చెప్తా వచ్చి 2019లో అబద్ధాలు చెప్పి పాపం ప్రజలను వంచి పేద బడుగు బలహీన వర్గాలని మైనారిటీ వర్గాలందరినీ వంచి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా అధికారంలోకి వచ్చాడో ఇక్కడ తన నంగి మాటలతో అదే రకంగా శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. గెలవంగానే ఇంకా మొదలైంది. వైసీపీ వాళ్ళు విధ్వంసకర పాలన చేయడానికైతే రెడీ, కానీ రాక్షస పాలన, గూండాయిజం, విధ్వంసకరమైన పాలన, వ్యవస్థలను నాశనం చేయటం, వీటిల్లో అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇక్కడ మన శాసనసభ్యుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దాకా అందరూ సిద్ధహస్తులే. సోదరుడు చెప్పినట్టుగా, భరత్ చెప్పినట్టుగా ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయటంలో అందరికన్నా ప్రతాప్ రెడ్డి ముందున్నాడు. మన శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారు అందరికన్నా చాలా ముందున్నాడు. అధికారం రాగానే అప్పటిదాకా ఎంతో సౌమ్యుడు, చాలా మంచివాడు అనుకున్న ప్రతాప్ రెడ్డి గారు విశ్వరూపం బయటకు వచ్చేసింది. ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేయటం, వాళ్ళ మీద ఎస్సీలు కేసు పెట్టేయటం, మహిళా కౌన్సిలర్లను కూడా చూడకుండా వాళ్ళ మీద కూడా ఈ 307 కేసులు పెట్టేయటం, అదే రకంగా మన మలిశెట్టి వెంకటేశ్వర కార్యాలయం మీద దాడి చేసి అక్కడ ఫర్నిచర్ ఇదంతా ధ్వంసం చేసి అతని పైన మళ్ళా ఎస్సీ కేసు పెట్టించడం. అదేవిధంగా మహిళలన్నా జనరల్గా రాయలసీమ సంస్కృతి ఎట్లా ఉంటుందంటే పిల్లల్ని గౌరవిస్తారు. ఇక్కడ అది కూడా లేదు ప్రతాప్ రెడ్డి గారి పాలనలో. మహిళలను కూడా చూడకుండా అసభ్యకరమైన పదజాలం వాడటం, ఇళ్ల చుట్టూ తిరిగి భయభ్రాంతులు చేయటం. ఇదంటాయా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీ పాలన? నువ్వా? నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడేది నువ్వా? చెప్పాయా ప్రతాప్ రెడ్డి గారు? నువ్వు అధికారంలోకి రాగానే ఏం చేసావా? ఫస్ట్ ఏదో పాపం మహానుభావుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారి పుణ్యంతో అమృత్ పథకం కింద మన బేదా రవిచంద్ర గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆయన చుట్టూ తిరిగి కావలికి సుమారు 90 కోట్ల రూపాయలతో అమృత్ పథకం తీసుకొస్తే దాన్ని 90% పూర్తి అయిపోతే 80 నుంచి 90% పనులు పూర్తయితే మిగిలిన 10-20% పనులు కూడా పూర్తి చేయలేకపోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా లోకేష్ గారిచే ప్రారంభోత్సవం చేయించుకున్న ఆ పైలాన్ని కూడా నువ్వు కూలగొట్టేసి రాత్రికి రాత్రే ఆనాడున్న మున్సిపల్ కమిషనరు, అదే రకంగా ఆర్డీఓ సహకారంతో రాత్రికి రాత్రే కూలగొట్టావు. ఆనాడున్న డిఎస్పి వీళ్ళందరూ మూల్యం చెల్లిస్తారు భవిష్యత్తులో. ఆనాడున్న ఆర్డీఓ మూల్యం చెల్లిస్తాడు, కమిషనర్ మూల్యం చెల్లిస్తాడు, అదే రకంగా ఆనాడున్న డిఎస్పి రిటైర్ అయినా కానీ వీళ్ళు మూల్యం చెల్లిస్తారు. దాని విషయంలో సందేహం లేదు. కూల్చివేయడం స్టార్ట్ అయింది అక్కడ ప్రజావేదిక దగ్గర నుంచి ఇక్కడ మన ఈ పైలాన్ దాకా. అదే రకంగా ముస్నూరు ఎన్టీఆర్ బొమ్మను బాలగొట్టారు. ఏమయ్యా మహానుభావుడు, తెలుగు అనే పదానికి, తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష తెలుగు ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ అమితంగా గౌరవించే మహానుభావుడు, ఆంధ్రుల ఆరాధ్య నటుడు ఆయన విగ్రహాన్ని కుయుక్తులు చేసి నువ్వు పగలగొట్టావు. ఈ రకంగా నువ్వు అన్నీ ధ్వంసం చేయటమే కాకుండా వ్యవస్థలను నాశనం చేసావు. పోలీస్ వ్యవస్థని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు, రెవెన్యూ వ్యవస్థని నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. రెవెన్యూ దగ్గర మామూలు వసూలు చేసావు నువ్వు.
అదే రకంగా పోలీస్ దగ్గర పోలీసులు జనరల్గా వసూలు చేస్తారు, ఇక్కడ రివర్స్ పోలీస్ దగ్గర కూడా నువ్వు నెల మామూలు వసూలు చేసావు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఒక్క ఆఫీసు నువ్వు వదిలిపెట్టలా, ఎక్కడ వస్తుందో అక్కడ మొత్తం ఇంక్లూడింగ్ మద్యం గంజాయి అన్నిటిల్లో నువ్వు అన్ని దందాలు నువ్వే చేసింది. ఇక్కడ కావాలో గ్రావెల్ అమ్మకం అయితేనేమి, ఇసుక దందా అయితేనేమి, భూ కుంభకోణాలు అయితేనేమి, ఎక్కడ పట్టినా చెరువులు బూట్ చేసుకున్నావు, డొంకలు ఆక్రమించేసావు, దారులు ఆక్రమించేసావు, ఎలక్ట్రికల్ లైన్స్ ఇక్కడున్న ఎలక్ట్రికల్ లైన్ తీసుకెళ్లి దూరంగా వేయించి అది కూడా ఆక్యుపై చేసావు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో నాకు అర్థం కాల. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సుకుమార్ రెడ్డి అవినీతిపరుడు, నేను చాలా నిజాయితీపరుడు, సుకుమార్ రెడ్డి అవినీతి నాకు అంటకూడదని సుకుమార్ రెడ్డిని దూరంగా పెట్టాను అన్నావు. ఓకే, మళ్ళీ ఇంకో కృష్ణుని తీసుకొచ్చి పెట్టావు ఆయన ప్లేస్లో. ఆయన ద్వారా నీ గ్రావెల్ దందా ఇసుక దందా మళ్ళీ మొదలు పెట్టావు. ఈ ఇసుకనే మాఫియా ఎట్లాంటిదంటే సముద్రపు ఇసుక మామూలు ఇసుక కలిపి మిక్స్ చేసి ఇదొక పెద్ద కుంభకోణానికి తెరలేపావు నువ్వు. రోజు నీకు ఎంత డబ్బులు కావాలయా, ఎంత కావాలి నీకు నీ ముఖ్యమంత్రికి? ఆడ ముఖ్యమంత్రి, ఈడ నువ్వు, ఇక్కడ నీ అక్రమ సంపాదనలో మంగళగిరికి బాటాలు పంపించటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్రమ మద్యం కుంభకోణం కేసులో ఈ రోజుకి నువ్వు ముద్దాయివి. ఈ రోజుకి నువ్వు బెయిల్ మీద కంటిన్యూ అవుతున్నావు. నీ ముఖ్యమంత్రి కంటిన్యూ అయినట్టు నువ్వు కూడా బెయిల్ మీద కంటిన్యూ అవుతున్నావు. నీ కేసు నుంచి బయటపడటం కోసం ఆనాడు నారాయణ గారి చుట్టూ తిరిగి చంద్రబాబు గారి దగ్గరకు పోయి కేసు నుంచి పడాలనుకోవడం కోసం పార్టీలో అనుకోవడం వాస్తవం కాదా? నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరాలని ప్రయత్నం చేయలేదా నువ్వు? ఆ రోజు తెలియదా నీకు? ఏం మాట్లాడతారు ప్రతాప్ రెడ్డి గారు? మీరు ఏంది ఛాలెంజ్లు మీరు చేసేది? ముందు మీ అవినీతి ఎట్లా ప్రక్షాళనగా చేయాలో ప్రజలు చేస్తారు. తిరిగి మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తే మీ అవినీతి అంతా కక్కిస్తాం మీరు అనుకుంటున్నారేమో. మీరు ఆక్రమించిన అన్నీ ప్రభుత్వం తిరిగి ముక్కు పిండి వసూలు చేస్తుంది. అక్రమ మద్యం కుంభకోణంలో నువ్వు ఎక్కడి నుంచో అక్రమ మద్యం తెప్పించి 2014లో ఎంతమంది చావు కారకుడు అయ్యావు నువ్వు ఆనాడు దారిలో అక్రమ మద్యం కేసులో నువ్వు ముద్దాయి కాదా? ఇది వాస్తవం కాదా? ఆ రోజు ఎంతమంది చావు కారకుడు అయ్యావు నువ్వు? ఈ రకంగా దొంగతనం చేసి దొంగ అని అరిచినట్టు ఉంది తప్ప నిజంగా నీలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. నువ్వు ఎంతసేపటికి అవినీతి అక్రమ సంపాదనలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, బీజేపీ నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీద నువ్వు అక్రమ కేసులు బనాయించడం, వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని ఏదో ఒక రకంగా పార్టీలోకి చేర్చుకోవాలని, పార్టీలోకి ఇక్కడ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చెప్పి నువ్వు 5 ఏళ్ళు చేసావు తప్ప ప్రజా సంక్షేమం ఏమాత్రం పట్టలేదు. అన్నా క్యాంటీన్ మూసేసావు, ఆడేదో ప్రెస్ క్లబ్ అని స్టార్ట్ చేయించావు. అది కూడా ఆ కుంభకోణం కూడా మేము పార్టీ రాగానే ఖచ్చితంగా బయటికి లాగుతాం, దానికి ముక్కుపిండి వసూలు చేపిస్తాం బాధ్యుల దగ్గర. ఇవన్నీ చాలా ఉన్నాయి. నువ్వు పెద్ద పత్తిత్తు అయినట్టుగా ఇక్కడ ఆయన అట్లా ఈయన ఇట్లా అంటున్నావు. కావ్య కృష్ణారెడ్డి మీద చిన్న క్రిమినల్ యాక్టివిటీస్ లేవు. తను మొదటి నుంచి సౌమ్యుడు. నువ్వు గూండాయిజం రౌడీజం మెత్తగా వ్యవహరిస్తూ నువ్వు ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు వచ్చిన తర్వాతనే ఇక్కడంతా గూండా రాజ్యం అయింది. పోలీస్ వ్యవస్థని చేతుల్లో పెట్టుకుని వాళ్ళని తొత్తులుగా మార్చుకుని మొత్తం ప్రతిపక్ష నాయకులను భయభ్రాంతులకు గురి చేసావు నువ్వు. అయినా నీ ఉడతూపులకు ఎవరు బెదర్లా. ఇక్కడ మాకు మంచి అభ్యర్థి దొరికాడు కావ్య కృష్ణారెడ్డి, తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కావలి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం రాబోయే రోజుల్లో చేయడానికి, నిన్ను తరిమి కొట్టడానికి ఇక్కడ కావ్య కృష్ణారెడ్డి వచ్చాడు. అదే రకంగా విజయసాయిరెడ్డి ఆట కట్టించడానికి అక్కడ మన ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. ఖచ్చితంగా వీరిద్దరి గెలుపు ఖాయం. మీకు మీ రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా మీ అవినీతి సొమ్మంతా కక్కిస్తాం. ప్రజలంతా మీ బండారం గ్రహించారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.